ఇప్పటికీ కొంతమంది యోగులు ఉన్నారు, బయటకు కనబడరు, వాళ్ళు వచ్చి చెప్పుకోరు నేను ఇలాంటి వాడిని ఇది అని చెప్పారండి. ఎక్కడో లోపలెక్కడో ఉండిపోతారు హిమాలయాల్లో, బయటికి రారు. మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి అవసరం లేదు, మనం ఇచ్చే సత్కారాలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు అలా పరమాత్మని ధ్యానం చేస్తూనే ఉంటారు. యోగం అంటారు దాన్ని. ఏమంటారు? యోగం. మనస్సుకి ఎంతో శక్తి ఉందండి, చాలా గొప్ప శక్తి ఉంది. కానీ ఆ శక్తిని వినియోగించుకునే ఉపాయం మనకి లేదు, వాడదామనే ఆశ అంతకంటే లేదు. చూడండి, బరువు కలిగిన ఒక కారు ఎంత వేగంగా పరిగెత్తుంది, దాంట్లో ఏదో ఇంధనం ఉంటే అది పరిగెత్తుంది. చిన్న పండో పువ్వు పైకి వేస్తే కింద పడుతుంది, కానీ ఇదే పువ్వు ఇలా విసిరితే అంత దూరం వెళ్తుంది కదా. వెళ్తుందా లేదా? వెళ్తుందంటే వెనకాతల ఫోర్స్ ఏదో ఉంది. నేను అలా పీడనం చేశా, విసిరా, అది వెళ్తుంది. అలా ఈ శరీరంలో కూడా ఒత్తిడి తెచ్చే ఒక శక్తి ఉంది. ఆ తెచ్చుకుంటే ఈ బాడీ కూడా పైకి లేస్తుంది.